ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పంచగ్రహ కూటమి ఈ రాశికి పంచమ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. పంచమం పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యంచ పుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం అన్నది శాస్త్రం. పంచమ స్థానం చాలా కీలకమైనటువంటిది. అందులో శుక్రుడు ఉండడం, బుధగ్రహం ఉండడం, ఈ రెండు గ్రహాల తర్వాత గురుడు కొంత ప్రతికూలంగా ఉన్నారు. నైసర్గిక శుభగ్రహాల్లో శుక్రబుధుల యొక్క పంచమ స్థాన స్థితి చాలా మంచిది. అయితే రవి కానీ, రాహువు కానీ, చంద్రుడు కానీ ప్రతికూలించేటువంటి గ్రహాలు. ఇక అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజుడు, ఇలా కొంత ప్రతికూల గ్రహస్థితి ఉన్నప్పటికీ ఈ వారంలో శుక్రబుధ చంద్రుల యొక్క అనుకూలత వల్ల కొంత సానుకూలమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. అయితే పంచమంలో రవి ఉండడం దేహాలస్యం, మనస్తాపం, సహృత్కేశం, ధనక్షయం అన్నది శాస్త్రం. అనగా సుహృత్క్లేశము అన్నారు. మన దగ్గర బంధువులు కానీ, ఆత్మబంధువులు కానీ, మిత్రులు కానీ, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎవరైతే మనం భావిస్తూ ఉంటామో వారితోటి సఖ్యత దెబ్బతీస్తాడు. అంటే ఏదో ఒక మాట పట్టింపు వచ్చేలా చేస్తాడు. అలాగే పంచమంలో ఉన్న రాహువు కూడా ఒక రకమైనటువంటి నాస్తికత్వానికి కారకులు. అంటే మొండి పిడి వాదన, దానికి ఏ విధమైనటువంటి బేసు ఉండదు. ఇలా రవిరాహువులు కలిసి పంచమంలో ఉండడం వల్ల ఆలోచనాత్మకమైనటువంటి శక్తి దెబ్బతింటుంది. అంటే నిజంగా ఒక విషయం పట్ల పూర్తిగా అవగాహన ఉండి మాట్లాడకుండా ఎవరో చెప్పింది మాట విని మాట్లాడుతూ ఉంటారు. దీనివల్లే బంధాలు, బంధుత్వాలు, మిత్రత్వాలు ఇవన్నీ కూడా దెబ్బతింటూ ఉంటాయి. ఆ విషయాల్లో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్షణికమైనటువంటి ఆవేశంలో ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకూడదు. ప్రత్యేకించి శుక్రబుధులు పంచమంలోనే ఉన్నారు కాబట్టి కొంత చెప్పుడు మాటలు విన్నా కూడా ఎక్కడో ఒక కోశాన మనసు చెప్తూ ఉంటుంది, ఈ పని ఇలా చేయాలి, వీరితో ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు అనేటువంటి విషయాలు. అవి చాలా ఏకాగ్రతతోటి వింటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక అర్ధాష్టమ శని కుజుల వల్ల కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండదు. అనగా కుటుంబ సభ్యులు మీకంత అనుకూలంగా ఉండకుండా మీరు చెప్పిన దానికి ప్రతికూలంగా మాట్లాడుతూ ఉంటారు. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము ఇత్యాది విషయాల్లో కూడా ఈ వారంలో ప్రత్యేకించి కొన్ని ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. ఆ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఉద్యోగం ఏదైనా మారవలసి వస్తే చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. వ్యాపార పరంగా విస్తరించవలసి వస్తే జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. చదువరులకి ఈ గ్రహస్థితి అంత మంచిది కాదు. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబ సభ్యుల మధ్యలోనే తగాదాలకి కారణమవుతుంది కాబట్టి మానసిక ప్రశాంతతని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శనేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, అలాగే కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.